స్టూడెంట్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామినేషన్ లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ ఎ ట్రయాంగిల్ PQR. సో ఒక ట్రయాంగిల్ మనకి ఇచ్చేసాడు, PQR అనేటువంటి ఒక ట్రయాంగిల్. మనం PQR డ్రా చేసుకుందాము. S అండ్ T ఆర్ మిడ్ పాయింట్స్. సో S అనేది మిడ్ పాయింట్ ఆఫ్ PQ, T అనేది మిడ్ పాయింట్ ఆఫ్ TR అని ఇచ్చేసాడు. అలాగే QR 12 సెంటీమీటర్స్ అని ఇచ్చాడమ్మ. అయితే ST is parallel to QR, అంతే కదా, ST parallel to QR అవుతుంది. దెన్ ఫైండ్ ద లెంగ్త్ ఆఫ్ ST. ఈ లెంగ్త్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇక్కడ ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఉంది. రెండు ప్యారలల్ గా ఉన్నాయి కాబట్టి మనకి రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. అంటే ట్రయాంగిల్ PQR ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ PST. సో సిమిలర్ ట్రయాంగిల్స్ రూల్ ప్రకారము మనం ఏం రాసుకోవచ్చు, PS by ST ఈజ్ ఈక్వల్ టు PS by ST is equal to సో ఇక్కడ ఇవి రెండు మనకి ప్యారలల్ గా ఉన్నాయి, అలాగే ఇవి రెండు మనకి ప్యారలల్ గా ఉన్నాయి. అలాగే ఇక్కడ ఇందులో మనకి ఏమవుతుంది, ఇది హాఫ్ ఉంటుంది. అంటే P నుంచి S వరకు ఎంత ఉంటుందో S నుంచి Q వరకు కూడా మనకి అంతే ఉంటుంది. సిమిలర్ ట్రయాంగిల్స్ లో ప్రకారం మనకి ఏమవుతుందమ్మా, QR by ST is equal to QR by ST is equal to PR by PT అన్న రాసుకోవచ్చు, లేదా PQ by PS అన్న రాసుకోవచ్చు. PQ by PS అన్న రాసుకోవచ్చు, ఏదైనా రాసుకోవచ్చు. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి PR అనేది ఏమవుతుంది, 2 into PT అవుతుంది. అంటే QR by ST is equal to 2 into PT by PT. ఎందుకని మిడ్ పాయింట్ కాబట్టి 2 టైమ్స్ ఉంటుంది, 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకి ST కావాలి కాబట్టి ST is equal to ఎంత అయింది, QR by 2 అయింది. QR ఆల్రెడీ 12 ఇచ్చాడు, 12 by 2 is equal to 6 సెంటీమీటర్స్. సో కాబట్టి ST is equal to ఎన్ని సెంటీమీటర్స్ వస్తుందమ్మా, 6 సెంటీమీటర్స్ వస్తుంది.